హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి థాట్స్. మనం ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఈరోజు క్లాసు 34లో అయితే మనము ఉన్నాము. ఈ వీడియోలో మనము 4-5 రకాలుగా టిప్స్ అయితే తెలుసుకుంటాం. ఏంటి అంటే ఒకే కస్టమర్స్ నుండి ఎక్కువ బ్లౌజులు వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా అన్ని లైనింగ్లు ఒకేసారి కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఈ 3 బ్లౌజెస్ లైనింగ్లు కూడా ఎట్ ఏ టైం మనం కట్ చేసుకోవాలి. అలానే ఎట్ ఏ టైం కట్ చేసుకునేటప్పుడు మనకి ఇందులో కొన్ని బార్డర్ ఉండేటివి ఉన్నాయి, సిల్కీ ఉన్నాయి. పట్టుది వచ్చేసి బార్డర్ వచ్చింది, సిల్కీ వాటికి బార్డర్ రాలేదు. అయితే సిల్కీ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, పట్టుది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఒకే ఫోల్డింగ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలానే ఆది బ్లౌజ్లో అచ్చంగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి చూద్దాము. ఫ్రంట్ సైడ్ టైట్ పట్టేయకుండా మంచి బాగా ఉండేటట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చాలా వివరంగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోగలరు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మ్యాక్సిమం మీకైతే ఈజీగా వచ్చేస్తుంది. అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం 3 బ్లౌజులు అయితే కస్టమర్వి ఒకే సైజులో 3 బ్లౌజులు ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం 3 లైనింగ్లు కూడా వేసుకుంటున్నాను. సరేనా? అయితే ఈ లైనింగ్లన్నిటికీ ఫోల్డింగ్ అంతా మన వైపు అయితే పెట్టాను, ఓపెన్స్ వచ్చేసి బయట వైపు పెట్టాను. చూడండి, 3 సమానంగా వేసాను. అయితే ఇందులో మనం ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఎల్బో హ్యాండ్ అయితే ఒక్క బ్లౌజ్ అయితే ఉంది, 2 బ్లౌజులు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి. హాఫ్ హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్కి ఎట్ ఏ టైం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి. అయితే ఇది స్మాల్ సైజ్ బ్లౌజు. ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఎలా ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. అలానే మన బ్లౌజు క్లాత్లో కూడా ఒక బ్లౌజుకి వచ్చేసి బార్డర్ వచ్చింది, 2 బ్లౌజులకు వచ్చేసి బార్డర్ లేకుండా వచ్చింది. అయినా సరే ఒక్కసారికే మనము ఏ విధంగా కట్ చేసుకుంటాము అంటే క్లాత్లో బ్లౌజు క్లాత్లు ఫోల్డింగ్ చేసి ఒకేసారికి 2 ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలాంటి టెక్నిక్స్ అయితే మనము తెలుసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి కటింగ్ చాలా తొందరగా అయిపోతుంది తెలుసా. అయితే ఇక్కడ వచ్చేసి కిందకి హెచ్చు తగ్గులు అవన్నీ ఉన్నాయి కదా, అలా నేనైతే మొత్తము తీసేస్తున్నాను. ఎప్పుడైనా సరే కిందకి మనము హెచ్చు తగ్గులు అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే హ్యాండ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్లో అలా పట్టుకోండి. అలా పట్టుకొని ఒకసారి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకుందాం. ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇంకొకసారి చూసుకోండి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయి, ఫోల్డింగ్ మన వైపు అయితే ఉంది. అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మనం అలా ఫోల్డింగ్ చేసేటప్పుడు మధ్యలో ముడతలు అలాంటివి ఏవైనా ఉన్నాయా అని ఇంకొకసారి అయితే చెక్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ కటింగ్ అయితే నేను చాలా నిదానంగా చెప్తున్నాను. ప్రతి ఎవ్రీ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఇంకా డౌట్ ఉంటే మన టైలరింగ్ క్లాస్ వరకు నోట్బుక్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు చాలా ఈజీ మెథడ్లో దాన్ని చూసి కూడా మీరు పేపర్ కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు. మన టైలరింగ్ నోట్బుక్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఛానల్లోకి ఒకసారి వెళ్ళి చూడండి. ఆది బ్లౌజులో హ్యాండ్ లూజ్ అయితే ముందు చూసుకుందాము. హ్యాండ్ లూజ్ చూసేటప్పుడు కుట్టు నుంచి పట్టుకోండి, కుట్టు దగ్గర నుంచి పట్టుకొని చివరి వరకు చూసుకొని ఎంత పొడవు వచ్చిందో ఒకసారి అయితే గమనించండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూద్దాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి స్టార్టింగ్ నుండి లాస్ట్ ఖర్చు వరకు అయితే చూసుకోండి. అలా చూసేటప్పుడు ఒక్కొక్కసారి ఖర్చులు ఒక్కొక్కరు అంటే కొంతమంది ఆది బ్లౌజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖర్చులు కూడా ఎంత ఉన్నాయి అంటే కుట్లు వరకు ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది అని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు సంఖభాగంలో లూజు షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ వరకు అలా చూసుకోండి. అలా చూసుకుంటే ఎంతైతే వచ్చిందో అంత మీరు మైండ్లో పెట్టుకోండి. లేదు అంటే మీరు లైనింగ్ మీద నోట్ చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే నోట్ చేసుకోండి, సరేనా.
ఇంకా మనకు 3 కొలతలు అయితే మనం కరెక్ట్‌గా అయితే తీసేసాం కదా! ఈ 3 కొలతలతోనే మనకి హ్యాండ్ మెజర్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ముందైతే మనము సంక భాగంలో లూజ్ అయితే చూసుకోవాలి. చాలామంది చూసుకోరు. ఎందుకు అంటే అలా చూసుకోకుండా పెట్టేస్తూ ఉంటారు. మాకు చేతుల్లో హ్యాండ్స్ ఆర్మ్ హోల్‌లో మాకు సరిపోలేదు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఖర్చు ఉంది. హ్యాండ్స్‌లో ఖర్చు తక్కువ ఉంది అంటున్నారు. కానీ ఆ ఖర్చు రావడానికి కారణం ఏంటి? మనం ముందు తెలుసుకోవాలి కదా! అలా చూసుకోండి. ఇక్కడొచ్చేసి కొంచెం హెచ్చు తగ్గులైతే లైనింగ్‌లో అయితే ఉన్నాయి కదా! ఈ హెచ్చు తగ్గులు లేకుండా మళ్ళీ మనమైతే ఒకసారి అయితే సరిజేసుకుందాం. మధ్యలో ముడతలు అలాంటివి ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అంటే మనకి ఆది బ్లౌజులో వచ్చేసి 9 ఇంచెస్ ఉందనుకోండి. 9½ అయితే ఇక్కడ మనం కటింగ్ చేసే దాంట్లో ఉండాలి. 9½ అంటే ఒక హాఫ్ ఇంచ్ గానీ, 1 ఇంచ్ గానీ ఎక్కువే తీసుకోండి గానీ తక్కువ తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు పొడవులో వచ్చేసి మనము చూడండి, అటు సైడ్ అయితే 5:30 ఉంది. 5:30కి 1 ఇంచ్ కలిపి 6:30కి మార్క్ చేసుకుంటున్నాము. ఇటు కూడా 6:30కి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డౌన్‌లో 3:15 అయితే తీసుకున్నాం. అంటే హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. అలానే ఎల్బో హ్యాండ్స్ ఉంది కాబట్టి దానికి దీనికి సెంటర్‌లో వచ్చేసి 3:15 ఆ విధంగా అయితే తీసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 7:30 ఉంది. 7:30కి 7:30 పెట్టేసేయవచ్చు. ఒక పొడవులో 1 ఇంచ్ అయితే పెంచుకోవాలి బ్లౌజు కంటే ఖర్చు కోసం. అలానే ఆర్మ్ హోల్ లూజ్‌లో ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. బ్లౌజు కంటే అంటే ఆది బ్లౌజు కంటే మనం కుట్టే బ్లౌజులో. ఇప్పుడు వచ్చేసి నాకు ఒక లైనింగ్ తక్కువ, ఒక లైనింగ్ ఎక్కువ ఉంది. మధ్యలో కూడా చిన్న ముడతల్లాగా ఉంది. కాబట్టి ఇక్కడ లైనింగ్‌ని ఇంకొకసారి మీకు సెట్ చేసి చూపిస్తున్నాను. మీకు కూడా ఒకే కొలతలో 3, 4 లైనింగులు ఉంటే మీరు ఇదే విధంగా ఫాలో అవ్వండి. మనం చేసే పని కరెక్ట్‌గా ఉండేటప్పుడు మనకు భయం లేదు. 3 లైనింగులు కట్ చేసినా సరే భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అలానే లేదు అంటే మీరు ఒక్కొక్క లైనింగ్‌తోనైనా మీరు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కొక్క లైనింగ్ అయినా కట్ చేయండి. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకైతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకు రౌండ్ షేప్ అనేది నీట్‌గా రావడానికి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 2 ఇంచీలు ఖర్చుకు మార్క్ చేశాను. అలానే హ్యాండ్ లూజ్‌లో కూడా 2 ఇంచీలు అంటే మనం లాస్ట్ ఖర్చు నుండి లోపలికే పెట్టాము. మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా 2 లైన్స్‌కి మధ్యలో ఒక డాట్ పెట్టుకుంటూ మనం రౌండ్ అయితే తీసేయాలి. అక్కడ ఎక్కడైతే 1½ మార్క్ చేసామో అక్కడ నుంచి మనకి రౌండ్ కిందకి దిగాలి. ఇక్కడ 2 ఇంచీలకి మనం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఖర్చులో, ఈ ఖర్చు వరకు అయితే కలిసిపోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా మన హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజ్‌ని మనం కరెక్ట్‌గా తీసుకోవాలి. అలానే ఖర్చు పాయింట్‌ని కూడా నేనైతే మార్కింగ్ చేసేస్తున్నాను. సరేనా? ఈ విధంగా చేసుకున్నాక ఆర్మ్ డౌన్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం తీసుకోవాలి కదా! హాఫ్ ఇంచ్ ఆర్మ్ డౌన్ తీసుకొని మనమైతే మళ్ళీ లోతు అంటే ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోతు తీసేటప్పుడు చాలామంది కటింగ్ చేసే పీస్ వచ్చేసి పావించు మాత్రమే ఉంటుంది. మీరైతే అబ్జర్వ్ చేయండి. మన దగ్గరికి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు వచ్చినా సరే అలానే చేస్తూ ఉంటారు. 1కి 2 సార్లు చెప్పడం వల్ల మళ్ళీ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మనం కటింగ్ చేసే పీస్‌లో ఉండాలి. అయితే ఈ పీస్ కటింగ్ చేసే ముందు ఒకసారి అన్ని కొలతలు నేనైతే చెక్ చేసుకుంటున్నాను. ఖర్చు కింద పైన సమానంగా ఉందా? 1½ అక్కడ షోల్డర్ దగ్గర తీసామా లేదా? పొడవులో 1 ఇంచ్ ఎక్కువ ఉందా లేదా? ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మనం లైనింగ్‌లో వచ్చేసి మనం కొంచెం వెనక్కి జరిపాం కదా! అలా వెనక్కి జరపడం వల్ల ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే అతుకులొస్తాయి. బ్యాక్ సైడ్ అయితే అతుకులైతే రావు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ లైనింగ్ వచ్చేసి కొంచెం కిందకైతే తీసాను కదా! మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చింది కదా! ఈ ఎల్బో హ్యాండ్‌కి మనకి 9 ఇంచీలు అయితే కావాలి. దానికి 1 ఇంచ్ కలిపి 10 ఇంచీలు ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి 6:30 ఉంది. అలానే ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచీలు ఉంది. కాబట్టి మనకి ఒకే కటింగ్‌లో, ఒకే ఫోల్డింగ్‌లో హాఫ్ హ్యాండ్స్ ఇంకా ఎల్బో హ్యాండ్స్ 2 కూడా మనకైతే వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం 3 పీసులు ఎట్ ఏ టైం అయితే కట్ చేసుకుంటున్నాం కదా! కొంచెం 1కి 2 సార్లు అయితే మీరు కొలతలు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకుంటేనే మనము ఎక్కడా కూడా
కటింగ్లో తప్పు చేయకుండా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా మనమైతే కట్ చేసుకోగలము. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒకసారి వచ్చేసి పీసులు అయితే ఓపెన్ చేస్తాను చూడండి. మనకి 2 పీసులు రౌండ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఆ విధంగా పెట్టండి. మనం సెంటర్ పాయింట్ని కట్ పెట్టుకోవాలి కదా, చిన్న కట్ ఇచ్చుకోండి సెంటర్ పాయింట్. అలానే లోతు కూడా మనం తీసుకోవాలి. లోతు అయితే కొంచెం ఆ విధంగా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆ లోతుకు కూడా ఒక కట్ ఇచ్చుకోండి. మనకైతే ఎల్బో హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ సమానంగా అయితే వచ్చాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మనము ఎక్స్ట్రా ఖర్చులు అయితే తీయాలి కాబట్టి హ్యాండ్ లూజ్లో కూడా చూడండి, మనకు హాఫ్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి మనకి 7.5 వచ్చింది కదా, ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి 6.5, 1 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది. ఎల్బో హ్యాండ్స్కి హాఫ్ హ్యాండ్స్కి మనకి లూజుల విషయానికి వచ్చేసరికి 1 ఇంచ్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. సరేనా, ఆ విధంగా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఖర్చు పాయింట్లు అయితే మార్క్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్లు అయితే మనము కట్ చేసుకోవాలి కదా. అలా కట్ చేసేటప్పుడు ఏ పీస్ కా పీసు సపరేట్ చేసుకొని ఈ విధంగా కొనభాగాలు లేకుండా కట్ చేసుకుందాము. ఇక్కడ ఈ పీస్ కూడా వేస్ట్ క్లాత్ అయితే మనము కట్ చేసేద్దాము. అయితే ఓన్లీ మనకి ఫ్రంట్ సైడే చిన్న చిన్న అతుకులు పడితే పడతాయి, లేదంటే లేదు. ఇది స్మాల్ సైజ్ బ్లౌజే కాబట్టి పెద్ద అతుకులు అయితే ఏమీ పడవు. అలానే బ్యాక్ సైడ్ కూడా ఉండవు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తాయి. మనకి స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే హ్యాండ్స్కి అతుకులు లేకుండా, అలానే కటింగ్ కూడా మనకి తొందరగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 3 క్లాతులు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి, ఓపెన్స్ బయట వైపు ఉండేటట్టు మనకి ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. 3 సమానంగా అయితే పెట్టుకొని మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఏ విధంగా మెజరింగ్ తీసుకోవాలో మనమైతే చూద్దాం. కిందకి హెచ్చు తగ్గులు కూడా మనమైతే కట్ చేసుకుందాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్లో చూడండి, మధ్యలో ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అయితే మనకి 3000 4000 అంత అయితే ఉంది కదా. కానీ ఆది బ్లౌజులో అక్షరాల అదే గ్యాప్తో ఉండాలి అంటే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తున్నాను. ఎప్పుడు నడుము లూజ్ తీయొద్దు, నడుముకు పైగా కూడా తీయొద్దు. ఇప్పుడు రౌండ్ ఉంది కదా, రౌండ్ దగ్గర అంటే రౌండ్ పైనే మనము ఈ విధంగా టేప్ పట్టుకొని ఈ చివర ఖర్చు నుండి ఆ చివర ఖర్చు వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత రౌండ్ కొలిసేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే అవుతారు కాబట్టి రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ ఎన్ని ఇంచీలు ఉందో చూసుకోండి. తర్వాత సంఖ భాగంలో కుట్టు నుంచి అంటే ఖర్చుతో మనం తీసుకోకూడదు, ఏది కూడా కుట్టు నుంచి తీసుకోవాలి. ఎంత ఉందో ఒకసారి అయితే మీరు చూడండి. అలా చూసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ టోటల్ పొడవు అయితే షోల్డర్ కుట్టు నుంచి కింద వరకు అయితే మనము చూసుకోవాలి. అయితే ఇంకొకటి మీరు మర్చిపోకండి, ఎప్పుడైనా మీరు మెజర్ చేసే బ్లౌజు చాలా కరెక్ట్గా ఫిట్టింగ్గా మీకు ఉండేది తీసుకోండి. అలా తీసుకునేటప్పుడు చూడండి, మనకు కరెక్ట్గా అయితే సేమ్ నేను ఎలా అయితే పెడుతున్నానో చాలా ఈజీ మెథడ్లో అయితే మనం పెట్టేయవచ్చు. కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా మీరైతే మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పొడవు అయితే ఎంత ఉందో దానికి 1 ఇంచ్ కలిపి పెట్టాను. అలానే ఇక్కడ బాడీ లూజులో సగానికి మార్క్ చేశాను. ఇటు సైడ్ కూడా బ్యాక్ పొడవు ఎంత పెట్టామో అంత అయితే మార్కింగ్ చేసుకోండి. మనకు 12.5 వచ్చింది, దానికి 1 ఇంచ్ కలిపాను, 13.5కి మార్క్ చేశాను. బాడీ లూజ్ వచ్చేసి 22 ఇంచీలు ఉంది, అందులో సగం 11 కాబట్టి పెట్టాను. ఇక్కడ నేను లైన్స్ అయితే గీయట్లేదు, ఎందుకంటే లైన్స్ గీయడం వల్ల అది ఫ్రంట్ పార్ట్కి అయితే ఆ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేనైతే పెట్టట్లేదు. రిమైనింగ్ లెంత్లో 1 ఇంచు 4.5 ఉంటే 5.5. ఇక్కడ కూడా సంఖ భాగంలో రిమైనింగ్ లెంత్ 7 ఇంచీలు ఉంటే దానికి 1 ఇంచ్ కలిపి 8 ఇంచీలు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ రౌండ్లో సగానికి అయితే మార్క్ చేసుకోండి. నేను మొన్న కూడా చాలా బ్లౌజుల్లో రౌండ్ ఏ విధంగా సగానికి మార్క్ చేసుకోవాలో చెప్పాను. చాలా బ్లౌజుల్లో మనం మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు టేప్ పట్టుకొని సగంకి రౌండ్ మధ్యలో మార్కింగ్ చేయండి. అక్కడ అలా పెట్టి మనమైతే ఇక్కడ నెక్క తాలుగా విడత అయితే ఎంత అయితే చూసుకోవాలి. కానీ మీకు కొంచెం ఎక్కువే వస్తుంది. మీకు సమయానికి ఆ బ్లౌజ్ కొలత 2.5 ఉందనుకోండి, పావు తక్కువ 3 వస్తుంది. 3 ఉందనుకోండి 3.5 వస్తుంది. లేదు 2.5 ఉందనుకోండి 2.5 వస్తుంది. అలాగే ఒక పావు ఇంచు ఎక్కువ అయితే వస్తుంది. ఒక పావు ఇంచు తగ్గించి మనం వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా లేదు ఎందుకులే అంతంత రావడము అంటే ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ అయితే చూసుకోవాలి.
ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఉక్కు పట్టీ సైడ్ అయితే మనం కొలుసుకోవాలి. పైన ఉక్కు నుంచి ఈ విధంగా ఎల్ షేప్లో గీసుకోవాలి. ఇక్కడ ఉక్కు పట్టీలో మనకి ఎంతైతే వస్తుందో అంత సమానంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము తగ్గించే అవసరము లేదు, పెంచే అవసరము లేదు. ఎందుకు అంటే మనకి హుక్కుకి వెళ్ళేటప్పుడు ఒక పావించి క్లాత్ అయితే వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మనకి సమానంగా వచ్చేస్తుంది. ఇంకా కాదు అంటే ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, కానీ బ్యాక్ సైడ్ మనకి ఎంత ఉంటే అంతే పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్నాక షోల్డర్ పాయింట్ ఒకసారి అయితే చూసుకుందాం ఎంత ఉంది షోల్డర్ అని. దానికి 1 ఇంచ్ కలిపి కూడా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. సరేనా? ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏ విధంగా కొలతలు తీసుకోవాలి, ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, 1కి 2 సార్లు మీరు చూసుకొని 1 డేలో ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. పేపర్ కటింగ్ కనీసం 1 డేలో మీరు 3-4 సార్లు అయితే చేయండి. మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యే బ్లౌజ్ అయితే తీసుకోండి. ఇదే విధంగా 4-5 సార్లు పేపర్ కటింగ్ చేసి మీరు కట్ చేసుకుంటే మీకు ఎంత ఈజీగా వస్తుందో. ఒక వేస్ట్ క్లాత్ ఏదైనా మనకి అంటే లైనింగ్ క్లాత్లు కానీ లేదంటే మనము బ్లౌజ్ పీస్లు అలాంటివి మన ఇంట్లో ఉంటాయి కదా, ఆ విధంగా మీరు కట్ చేసుకొని కుట్టండి, వేసుకోండి, మీకు చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ అలా మార్కింగ్ చేసి మనం రౌండ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మీరు కొత్త వాళ్ళు అయితే మీకు రౌండ్స్ రాకపోతే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని వినియోగించండి. ఇక్కడ వచ్చేసి ఆ రౌండ్ చుట్టుపక్కల నేను ఒక 1/4 ఇంచ్ అయితే గ్యాప్తో మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. ఎందుకు అంటే మనం ఆమ్ డౌన్ తీసుకునే ముందు మనమైతే రౌండ్ ముందు చెక్ చేసుకోవాలి. చాలామంది అయితే కొత్త వాళ్ళు రౌండ్ అయితే చెక్ చేసుకోరు. మనం నేర్పించేటప్పుడు నేను ఏ పద్ధతిలో అయితే నేర్పిస్తానో అదే పద్ధతిని మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా రౌండ్ మనకు కరెక్ట్ వచ్చిందా, ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా అని మనకి ఆది బ్లౌజు లాగా అక్షరాల రావాలి అంటే, మనం కస్టమర్స్ బ్లౌజులు కుట్టాలి అంటే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వరకు మీరు రౌండ్ అయితే కొలుసుకోండి. రౌండ్లో మనకి ఎంత ఉందో షోల్డర్ మనం కుట్టులతో కొలిసాం కాబట్టి షోల్డర్ పాయింట్ని మార్క్ చేయండి. ఇక్కడ ఒక 1/4 ఇంచు కంటే ఎక్కువ 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు మార్క్ చేయండి. అలా చేసుకున్నాక ఇప్పుడు రౌండ్ చుట్టుపక్కల మనం టేప్తో కొలుసుకోవాలి. ఇలా రౌండ్ చుట్టుపక్కల మనకు ఒక 1/4 ఇంచు ఎందుకు మార్కింగ్ చేసాము అంటే అదైతే కుట్టుల్లోకి క్లాత్ అయితే వెళ్ళి ఉంటుంది కదా ఆది బ్లౌజులో, కాబట్టి అందుకే మార్కింగ్ అయితే చేసాము. చూడండి, నేను కరెక్ట్గా 1/4 ఇంచు గ్యాప్తో నేనైతే కొలుస్తున్నాను. ఈ విధంగా కొలుసుకోండి. ఇలా కొలుసుకుంటే అక్షరాల ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో అంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా, ఒక్క ఇసుకు రేణువంత తేడా లేకుండా అయితే వస్తుంది. చాలామంది కొత్త వాళ్ళు అయితే అసలు రౌండ్స్ కొలుసుకోరు. అది ఎక్కువైనా అయిపోతుంది, తక్కువైనా అయిపోతుంది. మన కస్టమర్స్ నుండి మనకు ఒక మాట అయితే వస్తుంది. అయితే మీరు ఒక కండిషన్ అయితే వినాలి. ఏంటి అంటే మన బ్లౌజు మనం కుట్టుకున్నప్పుడు మనకు రౌండ్ ఎక్కువైనా, తక్కువైనా, టైట్ అయినా, లూజ్ అయినా, చెడిపోయినా, కరెక్ట్ అయినా మనం పెద్ద పట్టించుకోము. అన్నిటికీ మన తప్పుల్ని మనమే కవర్ చేసుకుంటాం. కానీ కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు తప్పించుకోవడానికి అక్కడ లేదు. మనం కరెక్ట్గా వాళ్ళకి సమాధానం చెప్పాలి, కరెక్ట్గా ఉందా లేదా అని. కాబట్టి నా మెజరింగ్ అంతా కూడా మనం కస్టమర్స్ బ్లౌజులు, బయట వాళ్ళ బ్లౌజులు కుట్టేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా తీసుకోవాలో అంత పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సరేనా? స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకే అర్థమవుతుంది. ఈ పీసు మనం అన్నీ పెట్టామా లేదా కరెక్ట్ అయితే చూసుకోవాలి కదా. రౌండ్ అయితే మనకి కరెక్ట్ మన ఆది బ్లౌజులో ఎంతైతే వచ్చిందో దాంట్లో సగం అయితే రావాలి. ఓకేనా? ప్రతి ఒక్కటి చూసుకోండి. అలా చూసుకుంటా ఒకవేళ రాలేదు అంటే మనము పొడవులోను అలానే రౌండ్లోను రిమైనింగ్లోను ఇలా చూసుకోండి. మనం కరెక్ట్ పొడవులో 1 ఇంచ్ పెంచాము, రిమైనింగ్లో 1 ఇంచ్ పెంచాము, నెక్ తాలూకా వెడల్పు కరెక్ట్గా పెట్టాము అని ఇంకా మీకు డౌట్ ఉందంటే రౌండ్స్లో చెక్ చేసుకోండి. 1/2 ఇంచు, 1/2 ఇంచు అలా ఉండేటిది తెలుస్తుంది. ఈ విధంగా మనం రౌండ్ అయితే కొలుసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఒక 1/2 ఇంచ్ అలా ఎక్కువ తక్కువ వచ్చినా దానికి లెక్క అయితే లేదు. ఒక 1/2 ఇంచ్ అలా వచ్చిందంటే కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకుంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా రౌండ్ మీదే కొలిచి చూస్తే మనకి తక్కువ అయితే వస్తుంది. మీరు చాలామంది అలా కూడా చూసుకోవచ్చు. రౌండ్ మీద కరెక్ట్గా చూస్తే మనకి అక్కడ ఆది బ్లౌజులో ఖర్చుకి క్లాత్ ఎల్లు ఉంటుంది.
ఇక్కడైతే ఇంకా ఖర్చు క్లాత్ వెళ్ళలేదు కాబట్టి మనం ఒక పావించి అయితే గ్యాప్ ఉంచాము. కాబట్టి అలా గ్యాప్ మీద కొలిస్తేనే మనకు కరెక్ట్గా ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి సెట్ అవుతుంది. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అయితే చూసుకుందాము. ఆర్మ్ డౌన్ చూసేటప్పుడు చూడండి, మన నెక్ లూజు, షోల్డర్ లూజు ఎంతైతే ఉందో పైన కింద సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత పైన ఇక్కడ సంఖ భాగంలో కింద రిమైనింగ్ లెంత్ చూశాక ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా మొత్తం మనమైతే ఇప్పుడైతే ఆర్మ్ డౌన్గా పెట్టేద్దాం. అలా పెట్టేసి రౌండ్ అయితే తీసుకుందాం. తీసుకొని కొలుసుకుందాం. అలా కొలిసాక మనకి ఎంత వచ్చింది, తక్కువ ఎక్కువ అని మనమైతే దీన్ని సవరించుకోవాలి. చాలామంది ఎంత వస్తే అంతే పెట్టేస్తూ ఉంటారు. అది తక్కువ అని తెలియదు, అది ఎక్కువ అని తెలియదు, అది సరిపోతుందా సరిపోదా అని కూడా తెలియదు. అలా తీసేస్తే మరి బ్లౌజులు చెడిపోక మరి ఇంకేమవుతాయి? ప్రతి ఒక్క పాయింట్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెంటర్ పాయింట్ నుండి ఆ విధంగా అటు సెంటర్ పాయింట్ ఇటు సెంటర్ పాయింట్ మార్క్ చేసుకున్నాక 1.25 తీసుకొని నేనైతే రౌండ్ అయితే తీసుకుంటున్నాను. అలా 1.25 తీసుకోవడం వల్ల మనకి ముడతలు అలాంటివి ఏవీ లేకుండా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రౌండ్ అయితే కొలుసుకుందాం. రౌండ్ కొలిసేటప్పుడు మనము హ్యాండ్స్లో ఎంత మనకు ఉంది, ఆది బ్లౌజులో ఎంత ఉంది, హ్యాండ్స్లో ఆది బ్లౌజులో మనకి 9 ఇంచులు అయితే ఉంది. హ్యాండ్స్లో 9.5 పెట్టాము. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి అని చెప్పాను కాబట్టి 9.5. ఇక్కడ కూడా మనము 9.5 మనకి ఆర్మ్ హోల్ లూజ్ అయితే రావాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోస్లోనే నేను చూపించాను. ఎందుకు అంటే ఎక్కువ తక్కువ వచ్చేటప్పుడు ఏ విధంగా సవరించుకోవాలి, ఏ సైజు వారికైనా ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి అని చెప్పేసి రీసెంట్గా ఇప్పుడున్న క్లాసెస్లోనే నా వీడియో అయితే ఉంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. అయితే మనకు కరెక్ట్గా సరిపోయింది. ఆర్మ్ హోల్ లూజు సరిపోయింది, రౌండ్ బ్యాక్ రౌండ్ సరిపోయింది, పొడవులో 1 ఇంచ్ పెట్టుకోవడం సరిపోయింది, నెక్ వెడల్పు కరెక్ట్గా మనం ఆది బ్లౌజులో చూసే పెట్టాము, అది కూడా సరిపోయింది. షోల్డర్లో 1 ఇంచ్ పెట్టాము. రిమైనింగ్ లెంత్ కూడా కరెక్ట్గా చూసుకోను. రౌండ్ కింద రిమైనింగ్ లెంత్, సంఖ భాగంలో రిమైనింగ్ లెంత్ ఇవన్నీ చూసుకోను. మనకు చాలా కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు బాడీ లూజ్ సరిపోదా అని మీకు ఒకవేళ డౌట్గా ఉంటే రౌండ్ దగ్గర నుండి లాస్ట్ సంఖ భాగం ఖర్చు వరకు మీరు చూసుకుంటే రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టండి. ఎందుకు అంటే మనకి కుట్టుల్లోకి రౌండ్లో వెళ్ళిపోయి ఉంటుంది ఆది బ్లౌజులో. ఇక్కడ కూడా కుట్టుల్లోకి అంత వదిలేసేయండి. అంత అంటే 1/2 ఇంచులో ఏమీ లేదు, మామూలు రౌండ్తోనైనా కొలిసేసేయండి. ఒకవేళ కరెక్ట్గా రావాలి అంటే నేను మెజరింగ్ అయితే చెప్తున్నాను. ఒక 1/2 ఇంచు రౌండ్ దగ్గర వదిలేసారనుకోండి, మనకి సేమ్ అక్కడ ఎంత అయితే వచ్చింది ఇక్కడ అంత వస్తే 100% కాదు 150% మన బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా మెజరింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే మనము చూద్దాము. సరేనా? ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జారకుండా ఇక్కడైతే టిప్స్ అయితే తీసుకుందాము. ఆ కస్టమర్ అయితే షోల్డర్ నాకు జారుతుంది, కొద్దిగా జారకుండా చూడండి అని చెప్పారు కాబట్టి లోపలికి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాం. ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే బాగుంటుందన్నమాట షోల్డర్ జారకుండా. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికైతే మనము తీసేసుకుందాము. ఆర్మ్ డౌన్ దగ్గర కూడా అలా తీసుకుంటే మనకి షోల్డర్ చాలా టైట్ ఫిట్గా చాలా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ రౌండ్ నెక్ బ్లౌజులే, ఇందులో వర్క్ ఏమీ లేదు కాబట్టి మనం రౌండ్స్ కట్ చేసి ఈ పీస్ అయితే మనము కట్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశపడుతున్నాను. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, అలానే మీ నైబర్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా సరే మన వీడియో ఉపయోగం అవుతుంది అంటే షేర్ చేయండి ప్లీజ్. సరేనా? ఇప్పుడు మనకు కరెక్ట్గా అన్నీ అయితే అటు చివర అయితే అన్ని ఫోల్డింగ్లు ఉన్నాయి. తర్వాత కిందకి హెచ్చు తగ్గులు లేకుండా పెట్టుకున్నాము. మనకు ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి. మనం ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా గమనించుకొని మనం ఈ పీస్ని అయితే కట్ చేసేద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కంప్లీట్గా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. టైలరింగ్ కొంచెం వచ్చు అనే వాళ్ళకి కొద్దిగా ఇది స్లోగా ఉంది అనేటట్టు అయితే ఉంటుంది. మన ఛానల్లో అంటే తొందరగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అలానే 2 మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. 4 రకాల మెజర్మెంట్స్తో కటింగ్ అయితే చెప్పబడి ఉంది. చాలా బోలెడన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టైలరింగ్ బుక్
కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఛానల్లోకి వెళ్ళి చూడండి. టైలరింగ్ నోట్బుక్ వీడియోస్ మీరు చూసినా సరే బ్లౌజ్ కటింగ్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలనేది చాలా ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము కరెక్ట్గా చూడండి, ఇంకా బ్యాక్ పార్ట్ అయితే వేసుకున్నాం కదా, క్రాస్గా మెయిన్గా మనం క్రాస్గా అయితే తీసుకోవాలి. క్రాస్గా తీసేటప్పుడు ఈ విధంగా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని వేసుకోండి. అలా వేసుకొని 2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేయండి. అలా చేసుకున్నాక షోల్డర్ దగ్గర అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచు ఉన్నట్టు, సంఖ భాగం ఖర్చు సైడ్ ఒక 1/2 ఇంచు ఉండేటట్టు అలా మీరైతే క్లాత్ ఉంచుకుండేటట్టు చూడండి. అలా చూసిన తర్వాత చాలామంది తక్కువ క్లాత్లో పెద్ద పెద్ద సైజులు బ్లౌజులు ఏ విధంగా కట్ చేయాలి అంటారు కదా, అది జస్ట్ తక్కువ క్లాత్లో పెద్ద బ్లౌజ్ కట్ చేస్తున్నామనే ఫీల్ తప్పించి అందులో అయితే మాత్రము మనకి వేస్ట్ అనమాట. క్లాత్ సరిపోదు, అతుకులు వస్తాయి, మనకి కటింగ్కి చాలా లేట్ అవుతుంది, స్టిచ్చింగ్ చాలా లేట్ అవుతుంది. అలానే మనకి ఎక్కువ క్లాత్ ఉండకపోవడం వల్ల ఏమంటే మనం క్రాస్ కరెక్ట్గా పెట్టలేము. క్రాస్ కరెక్ట్గా పెట్టకపోతే మనకి బ్లౌజ్ నీట్ ఫిట్టింగ్ అనేది రాదు. మీరు ఎంత నీట్గా కట్ చేయండి, ఫిట్టింగ్ రాదనమాట. ఇప్పుడైతే మనము షోల్డర్ అయితే బ్యాక్ సైడ్ మనం 3 ఇంచులు పెట్టాం కదా, ఫ్రంట్ సైడ్ ఒక్కొక్కసారి తగ్గిపోయి పెరిగిపోయి అలా ఉంటుంది, చెక్ చేసుకోండి. అలానే నెక్ వెడల్పు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ మనం 2.5 పెట్టాము, 2.5కి ఇక్కడ కొంచెం ఎక్కువైనా ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు. లేదంటే అప్పుడు ఫోల్డింగ్ కొద్దిగా కిందకేసి మీరైతే మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ డౌన్ అయితే కొలుసుకుందాం. ఫ్రంట్ నెక్ డౌన్, ఆ డౌన్ కొలిసేటప్పుడు ఎన్ని ఇంచీలు ఉందో కరెక్ట్గా చూసుకోండి. అన్ని ఇంచీలే పెట్టండి. కొంతమంది పెంచుతూ ఉంటారు కదా, పెంచవసరం లేదు, కరెక్ట్గా మనం పెట్టేయాలి. మనకి 5.5 పావు తక్కువ 6 అలా ఉంది కాబట్టి అలా పెట్టేసి మనమైతే ఒక మార్కింగ్ అయితే చేసేద్దాం. ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకుందాము. రౌండ్స్ కూడా మనమైతే తీసేద్దాము. అయితే మనం నార్మల్గా బాగా డీప్గా రౌండ్ అయితే తీస్తూ ఉంటాం కదా, కానీ ఈ కస్టమర్కి వచ్చేసి అంత డీప్ రౌండ్ ఇక్కడ వచ్చేసి నేను 1/4 ఇంచ్ లేకుండా 3/4 ఇంచ్ అలా పెట్టేసి అయితే రౌండ్ అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంట్లో ఉండేటప్పుడు కొద్దిగా డీప్ నెక్ అలా వేసుకున్నా సరిపోతుంది బాగా, కానీ మనం బయటకు వెళ్ళి వర్క్ చేస్తాము అన్నటప్పుడు కొద్దిగా టైట్ ఫిట్ లాగా మనకి నెక్ అయితే ఉండాలి. ఇప్పుడు నెక్ రౌండ్ అయితే షోల్డర్ దగ్గర నుండి కింద వరకు అయితే కొలుసుకుంటున్నాను. ఉక్కు పట్టి వరకు ఎన్ని ఇంచులు అయితే వచ్చిందో మనకి అక్కడ 7.5 8 ఇంచులు అలా వచ్చింది కాబట్టి మనము దానికంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ రావాలి. మనము ఇప్పుడు రౌండ్ తీసాం కదా, దాని చుట్టూ 1/4 ఇంచు మార్కింగ్ అంటే మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా చూసుకొని మీరు కొలుసుకోండి. 1/4 ఇంచు మాత్రము మన రౌండ్లో 1/4 ఇంచు గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం కొలిసే బ్లౌజు ఆల్రెడీ కుట్టేసి ఉంది, 1/4 ఇంచు ఖర్చు కుట్టుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడైతే 1/4 ఇంచు ఖర్చు కుట్టుల్లోకి ఇంక వెళ్ళలేదు కదా, కాబట్టి మనం ఆ గ్యాప్ అయితే పెట్టేద్దాం. అలా పెట్టాక ఇప్పుడు షోల్డర్ అయితే చూసుకోండి. షోల్డర్ కొంచెం మనకు ఒక 1/4 ఇంచ్ ఎక్కువ అనిపించింది, 3.5 అయితే వచ్చింది కాబట్టి కరెక్ట్గా 3 ఇంచులకి మార్క్ చేసుకుంటూ ఎల్ షేప్ అయితే తీసేసేయండి సంఖ భాగంలో. ఇలా ఎల్ షేప్ అయితే తీసేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కాబట్టి ఒక 1 ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ మనము 1.5 తీసాము, ఇక్కడ 1 ఇంచ్. ఒకవేళ ముడతలు వస్తున్నాయి మాకు, మా బ్లౌజులు ఎక్కువ ముడతలు ఉన్నాయక్క అంటే మీరు 1 ఇంచుకి కూడా అంటే 3/4 ఇంచుకి కూడా మీరు పెట్టుకోవచ్చు. అలా పెట్టాక రౌండ్ అయితే మనము చెక్ చేసుకుందాం. చాలామంది రౌండ్స్ చెక్ చేసుకోరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అందుకే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మనం ఆది బ్లౌజులో 9 ఇంచీలు అయితే మన సంఖ భాగంలో లూజ్ ఉంది కదా, ఇక్కడ 10 ఇంచీలు 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి రౌండ్లో. ఇప్పుడు హుక్కు పట్టి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. హుక్కు పట్టి మనకి ఆది బ్లౌజులో ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ కలిపి మనము రౌండ్ చేసుకుంటే సరిపోతుంది, అక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెయిన్ తీసుకోవాల్సిన లూజ్ ఏంటి అంటే ఆది బ్లౌజులో సేప్ బెల్ట్ దగ్గర పైన కాకుండా, అంటే పైన నేను తీస్తున్నాను చూడండి, కింద కాకుండా పైన భాగంలో సేప్ బెల్ట్లో తీసాను. టోటల్ లూజు ఖర్చుతో కలిపి, బాడీ లూజులో కూడా ఖర్చుతో కలిపి ఉక్కు పట్టి వరకు అయితే చూశాను. కాబట్టి మెయిన్ చాలామంది ఇదే పీస్ని కట్ చేసేస్తూ ఉంటారు, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టరు. చూడండి నడుము లూజులో సేప్ బెల్ట్లో ఖర్చుతో కలిపి మనకి ఎంత వచ్చింది, అలానే బాడీ లూజులో ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది, సేమ్ అంతకే మార్కింగ్ చేయండి. అలా చేసుకున్న తర్వాత ఎంత మనం ఎక్కువ పెట్టాలి, ఇక్కడ బ్యాక్ పార్ట్తో సంబంధం లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్తోనే మనకు సంబంధం.
ఎంత మనం ఎక్కువ పెట్టాలి అనేది మనం ఇక్కడ నిర్ణయించుకోవాలి. బాడీ లూజులో మీ బ్లౌజులో ఆది బ్లౌజులో ఎంత అయితే ఉంటుందో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టండి, సరేనా? 1 ఇంచ్ అయితే మనకి ఎక్కువైతే రావాలి. చూడండి, మనకి ఆర్మ్ హోల్ లూజులో 1 ఇంచ్ ఎక్కువ పెట్టినా తక్కువ వచ్చింది, బాడీ లూజులో ఎక్కువ వచ్చింది. అక్కడ కూడా మనకి కొంచెం వేరియేషన్ అయితే వచ్చింది. తర్వాత అయితే చూద్దాము. తర్వాత ఇప్పుడు నడుము లూజులో వచ్చేసి ఇది స్మాల్ సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 2 ఇంచీలు అంటే బ్రెస్ట్ తక్కువగా ఉండే వాళ్ళకి 2 ఇంచీలు తీసుకోండి. స్మాల్ సైజులో కూడా బ్రెస్ట్ బాగానే ఉంది, పర్లేదు ఉంది అంటే 2.5 అయినా తీసుకోవచ్చు, సరేనా? ఈ విధంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ సైజుని బట్టే మనం అక్కడ డాట్ అయితే వేస్తాం, డాట్ తాలుగా వెడల్పు అనేది నిర్ణయిస్తాం. మనకు బ్రెస్ట్ ఎక్కువగా ఉందంటే మనకు అక్కడ గుల్లగా ఎక్కువ రావాలి కదా, అలా గుల్లగా రావాలంటే మనం డాట్ ఖర్చు వదలాలి కదా, కాబట్టి మనం కొంచెం ఎక్కువ అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒకసారి మనము ఆది బ్లౌజ్ అయితే గమనిద్దాము. చూడండి, ఉక్కు పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అయితే మనకి 3 ఇంచెస్ లాగా వచ్చింది కదా. ఇదే గ్యాప్తో మనకి ఈ బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. అయితే మనకు బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది, ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్ ఖర్చు కూడా కలిసి వచ్చేసింది. అంటే మధ్యలో 3 ఇంచ్ కదా, దీనికి 1.5 ఇంచు, దానికి 1.5 ఇంచు. అంటే మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్కువ డాట్ ఖర్చు అయితే వేస్తాం, 1 ఇంచ్ అయితే ఎక్కువ వస్తుంది డాట్ ఖర్చు. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే మధ్యలో గ్యాప్ వల్ల కలిసింది. ఇప్పుడు షోల్డర్లో సగానికైతే మనం ఒక లైన్ అయితే తీసేసుకుందాం. అలా లైన్ తీసుకుంటే కింద పెద్ద డాట్ వేసుకోవడానికి మనకు కరెక్ట్ మెజరింగ్ అనేది ఉంటుంది. అయితే షోల్డర్ వచ్చేసి మనం 3 ఇంచ్ పెట్టాం కదా, 1.5 కరెక్ట్గా లేదు అంటే 1.5కి మార్క్ చేసుకోండి. ఆ 1.5 నెక్క వెడల్పు 2.5 అంటే మనకి టోటల్గా 4 ఇంచీలు ఉక్కు పట్టి లైన్ దగ్గర నుంచి 4 ఇంచీలు అయితే ఉండాలి, సరేనా? ఇప్పుడు వచ్చేసి ఆ సెంటర్ లైన్కి ఇటు 1.5 అటు 1.5 మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనము 2.5 అయితే ఖర్చు అయితే విడిచిపెట్టాం కదా, చిన్న సైజు అయినా సరే, కాబట్టి 1.5 1.5. ఇప్పుడు టోటల్ 4 ఇంచుల్లో 1.5 తీస్తే మనకు అక్కడ ఎంత మిగులుతుంది? 2.5 అయితే మనకి ఉక్కు పట్టి సైడ్ నుండి ఖర్చు వరకు అయితే అక్కడ డాట్ వరకు అయితే మిగులుతుంది, సరేనా? ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చిన్న సైజుకి ఇది 2.5 మిగిలింది కదా, 2.5 అయితే కొంచెం దగ్గరగా అయిపోతుంది, 2.5 అయినా పర్లేదు, లేదంటే 2.5 అయినా పర్లేదు. అయితే టోటల్గా సెంటర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి దించాను, అది కూడా చూసుకోండి, చిన్న సైజు బ్లౌజు కాబట్టి. ఇంకా ఈ లాస్ట్లో సంఖభాగంలో రిమైనింగ్ లెంత్ ఆది బ్లౌజులో కొలుసుకొని ఇక్కడ కూడా మనం ఒకసారి దానికి 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఉక్కు పట్టి డాటు నుంచి మనము ఆ సెంటర్లో ఒక 1/2 ఇంచ్ పెంచాం కదా, ఆ డాటుని కలుపుకుంటూ ఈ లాస్ట్లో ఖర్చు దగ్గరికి మనము మార్కింగ్ చేసుకోవాలి. అయితే చాలామంది వచ్చేసి ఇక్కడ ఖర్చు పాయింట్ కూడా మనమైతే మార్క్ చేసుకుందాము. చాలామంది మామూలు అఫీషియల్గా వేసుకునే వాళ్ళు ఖర్చు పాయింట్లో పైకి ఒక 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలామంది పనులు చేసేవాళ్ళు, లేదు బయట ఏదైనా పనులు పైన తిరుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఆ ఖర్చు పాయింట్లో 1/2 ఇంచు పైకి తీయవసరం లేదు. ఖర్చు ఎంత ఉంటే ఆది బ్లౌజులో ఎంత ఉంటుందో రిమైనింగ్ లెంత్ అంతే పెట్టేసేయండి, అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి డాట్ విషయానికి వచ్చేసరికి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 అయితే నేను పెట్టాను. 2.5 పెట్టి ఇటు 1.5కి అటు 1.5కి నేను మార్కింగ్ చేశాను. అయితే ఒక సిస్టర్ ఏమన్నారు అంటే, అక్క సెంటర్ డాట్ వేస్తుండేటప్పుడు ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేస్తుంది, రెండు సమానంగా రావడం లేదని. అయితే మనం ఇక్కడ డాట్ మార్కింగ్ చేసేటప్పుడు చూడండి, ఈ 1.5 నుండి ఆ 1.5 ఆ 2.5 ఉన్న ప్లేస్ అంతా సమానంగా ఉండేటట్టు మార్కింగ్లో నీట్గా మార్క్ చేసుకోండి. అలా చేసుకుంటే మీరు డాట్ వేసేటప్పుడు మీకు నీట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర వచ్చేసి ఉక్కు పట్టి మొత్తం ఎంత అయితే ఉందో అందులో సగానికి మార్క్ చేసుకోండి. ఆ సగం కంటే ఒక 1/2 ఇంచ్ కిందకు మార్కింగ్ చేయండి. ఎప్పుడు సగానికి పెడితే ఆ డాట్ అనేది పైకి వచ్చేస్తుంది, కాబట్టి సగం కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి దించుకోండి, అలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఖర్చు పాయింట్లో కూడా సగం కంటే కొంచెం కిందకే మనమైతే 4th డాట్ ఒకవేళ రావాలి అనుకుంటే సగం కంటే కిందకే రావాలి, అది కూడా మీరైతే చూసుకోండి.
ఇక్కడ ఉక్కు పట్టీ సైడ్ కూడా నేను 2.5 పొడవైతే డాట్ పొడవైతే తీసుకొను. ఇటు పావించు అటు పావించు అలా హాఫ్ ఇంచ్ అయితే వెడల్పు అయితే తీసుకోను. ఇలా హాఫ్ ఇంచ్ మనం పెట్టుకుంటే ఉక్కు పట్టీ సైడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు చిన్న సైజు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం విడిచిపెట్టండి. విడిచిపెట్టేసి ఇప్పుడు కొలవండి. ఎన్ని ఇంచీల సమయానికి 12 ఇంచీలు వచ్చిందనుకోండి, అందులో 6 ఇంచీలు అంటే సగానికి అలాగ చేయండి మార్క్. అలా చేశాక ఈ డాట్కి ఈ విధంగా మార్క్ చేయండి. ఇటు సైడు అటు సైడు పావించు పావించు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సంఖ అనేది చాలా బాగా వస్తుంది. 4th డాట్ కూడా వేసుకోవాలనుకుంటే దానికి అనుగుణంగా చూడండి. ఇక్కడ నేను అంటే సెంటర్ పాయింట్ ప్లస్ గుర్తు మనకి ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుండి ప్రతి దానికి కూడా నేను గ్యాప్స్ అయితే మెయింటెనెన్స్ చేశాను. ఆ విధంగా చూసుకోండి. అలా చూసుకుంటే సరిపోతుంది. మనకి సెంటర్ పాయింట్ నుండి ఇటు ఒక 1.5కి ఉక్కు పట్టీ సైడ్కి 1.5కి అయితే ఉంది. సరేనా? అలానే మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చిందనమాట. ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. అలానే సెంటర్ పాయింట్ నుండి కిందకి 1.5 అయితే వచ్చింది. కానీ సెంటర్ పాయింట్ నుండి ఇక్కడ మనకి సంఖ భాగంలో డాట్ ఉంది కదా, ఆ డాట్కి 1 ఇంచే వచ్చింది. అది కూడా మీరైతే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇదే డాట్లో ఇది బ్రెస్ట్ అంటే చిన్న సైజు బ్లౌజులో బ్రెస్ట్ సైజు బాగానే ఉండే వాళ్ళకని చెప్పాను కదా, బ్రెస్ట్ సైజు కొద్దిగా తక్కువగా ఉందంటే ఇంకా మీరు డాట్స్ ఒక పావించు పెంచుకోవచ్చు. అలా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే తక్కువ బ్రెస్ట్ ఉండాలి కూడా ఫిట్గా ఉంటుందన్నమాట, లూజుగా లేకుండా. ఎందుకంటే మనం డాట్ ఖర్చులు ఎక్కువ పెట్టాం కదా, 2.5 పెట్టాం కదా, అలాంటప్పుడు మీరు 2 ఒకవేళ ఎక్కువ బ్రష్ లేదు అంటే 2 ఇంచులే తీసుకోండి పెద్ద డాట్కి. తర్వాత ఈ డాట్ల ఖర్చు అంతా సేమ్ అలానే పెట్టండి. సెంటర్ పాయింట్ నుండి అప్పుడు మనకి ఈ డాట్కి ఆ డాట్కి ఈ డాట్కి మనకి 1 ఇంచ్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరైతే చూసుకోండి. అయితే మనం డాట్స్ దగ్గరకు వచ్చే దాన్ని బట్టి మనకి షేప్ అనేది కోన్ షేప్గా వచ్చేస్తుంది. అది కూడా చూసుకోండి. కోన్ షేప్లో వచ్చినా పర్వాలేదు అంటేనే డాట్స్ దగ్గరకి మనము వేయాలి. ఇప్పుడు వచ్చేసి అన్ని డాట్స్ అయితే కట్లు పెట్టుకుంటున్నాను అన్ని డాట్స్కి. ఎందుకంటే ఇవి స్టిచ్చింగ్ వచ్చేసి నేను చేయట్లేదు, బయట పీస్ వర్క్ అయితే ఇస్తున్నాను కాబట్టి. అయితే ఇప్పుడు మనము సేఫ్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. సేఫ్ బెల్ట్కి మనకి ఇటు సైడ్ బ్లౌజ్ క్లాత్ అయితే మిగిలింది కదా, బ్యాక్ పార్ట్ పక్కన ఈ క్లాత్లో వచ్చేసి ఇటు సైడు అటు సైడు కరెక్ట్గా నీట్గా ఉండేటట్టు ట్రిమ్ చేసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అలా ట్రిమ్ చేసుకుంటారు. లేదంటే లైన్ తీసేసుకోండి. అలా లైన్ తీసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్లో టోటల్ లూజ్ ఎంతైతే పెట్టామో ఆ లూజ్కి ఒక 2 ఇంచీలు లేదంటే 1.5 ఇంచు తక్కువ పెట్టండి. 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. కొంచెం సేఫ్ బెల్ట్ మిగిలేక కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయితే మనకి ఖర్చు అయితే సరిపోదు. కాబట్టి కొంచెం సేఫ్ బెల్ట్ తీసేటప్పుడు కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. అయితే ఇప్పుడు పొడవుల్లో వచ్చేసి పైన 3.5, ఇటు సైడ్ 3.5, మధ్యలో 3 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను. ఇదే కొలత మ్యాక్సిమం 99%కి అయితే సరిపోతుంది. మనము ఎన్నిసార్లు బయట కస్టమర్ బ్లౌజులు అయితే కుట్టట్లేదు కాబట్టి ఇదే కొలతలో మ్యాక్సిమం నేనైతే తీస్తుంటాను. లేదు హెవీ బ్రెస్ట్ ఉంది, బ్రెస్ట్ పైనకి లిఫ్ట్ చేసినట్టు ఉండాలి అంటే సేఫ్ బెల్ట్ పొడవులు ఎక్కువ పెట్టుకోవాలి. మరీ బ్రెస్ట్ పైకి లిఫ్ట్ చేసినట్టు ఉండకూడదు, జారినట్టు ఉండాలి అంటే కొంచెం సేఫ్ బెల్ట్ పొడవులు తగ్గించుకోవాలి, అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ సింపుల్గా మనం ఆలోచిస్తే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచీలు అయితే తక్కువ చేశాం కదా, కాబట్టి ఇక్కడ మనము 3 ఇంచీలు అయితే తీసుకుంటున్నాం. సెంటర్ పాయింట్లో 3 ఇంచీలు, ఆ 3 ఇంచీల్లో పైనకు ఒక హాఫ్ ఇంచు కిందకు ఒక హాఫ్ ఇంచు మనకైతే ఖర్చుల్లోకి వెళ్ళిందంటే మనకు ఆ 2 ఇంచీలే మిగులుతుంది కదా, కాబట్టి సరిపోతుంది. సింపుల్గా ఇలా కూడా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. అయితే సేఫ్ బెల్ట్లు అయితే తీసుకున్నా కదా, మనకి ఒక్కొక్క బ్లౌజ్కి 4 సేఫ్ బెల్ట్లు అయితే రావాలి కాబట్టి డబుల్ ఫోల్డింగ్లో తీసుకున్నాను. ఇక్కడ ఈ క్లాత్లు అయితే మిగులుతున్నాయి కదా, దీనికి వచ్చేసి మనకి నడుం బెల్ట్లు అలానే ఉక్కు పట్టి, మనకి రౌండ్లో మిగిలే క్లాత్ ఉక్కు పట్టీకి కాజా పట్టీకి సరిపోతుంది. ఈ క్లాత్లు వచ్చేసి చూడండి ఇక్కడ గట్టంచులతో ఉన్నాయి కాబట్టి నడుం బెల్ట్లకి అయితే సరిపోతుంది. సరేనా? తర్వాత వచ్చేసి మనము ఒక బ్లౌజ్కి అయితే పైపింగ్ ఉంది, కానీ 2 బ్లౌజులకైతే మనకి నెక్ పట్టీలు అయితే వేయాలి, అంటే నెక్ పీసులు అయితే వేయాలి. కాబట్టి మనం క్రాసులో నెక్ పీసులు కూడా మనమైతే తీసుకుందాము.
ఇక్కడైతే ఈ బ్లౌజ్ క్లాత్ అయితే చూడండి బార్డర్ అయితే వచ్చింది. నేను డబల్ ఫోల్డింగ్లో పెట్టాను. ఫోల్డింగ్స్ అయితే నాకు ఆపోజిట్లో పెట్టాను. ఓపెన్స్ నా వైపే పెట్టుకున్నాను. అదేవిధంగా సిల్కీ బ్లౌజులు కూడా 2 బ్లౌజులు మొత్తం మనం 3 బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాం కదా, 2 అయితే ఈ విధంగా నీట్గా పెట్టాను. క్రాసులు ఏమైనా ఉంటే మనం ముందే కట్ చేసుకోవాలి. సిల్కీ బ్లౌజ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. చాలామందికి ముడతలు వచ్చేస్తున్నాయి హ్యాండ్స్కి, బ్యాక్ పార్ట్ కూడా ముడతలు వచ్చేస్తుంది సంఖ భాగం కింద అన్నారు కదా, దానికి కారణం ఎందుకు అలా వస్తుందని కూడా నేనైతే చేస్తాను. ఇక్కడ ఫోల్డింగ్ అయితే నాకు ఆపోజిట్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్ సైడు నేను బ్యాక్ పార్ట్ పెట్టాను. మర్చిపోకండి, ఫోల్డింగ్ సైడు బ్యాక్ పార్ట్ పెట్టండి. క్రాస్గా ఫ్రంట్ పార్ట్ పెట్టండి. చూడండి క్రాస్లో వేస్తున్నాను. మనము లైనింగే కాదు బ్లౌజ్ క్లాత్లో వేసేటప్పుడు కూడా క్రాస్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే వేస్తున్నాను. హాఫ్ హ్యాండ్స్ వేసాక అన్నిటికీ నేనైతే పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. పిన్స్ పెట్టేసాక చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన సిల్కీ క్లాతులు 2 పట్టుకొని కింద ఆ క్లాత్ వదిలేసి చూడండి ఈ విధంగా నేనైతే హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఆ బ్లౌజ్ క్లాతులు కొంచెం అలా పైకి లేపి ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ వేసేస్తున్నాను. ఎల్బో హ్యాండ్స్ కింద పైన బార్డర్ సమానంగా వచ్చింది, మీరు అది కూడా చూసుకోండి. చాలామంది కొత్త వాళ్ళు వచ్చేసి ఒకటి చిన్న బార్డరు ఒకటి పెద్ద బార్డరు వచ్చినా సరే 2 ఒకే ఫోల్డింగ్లో పెట్టేసి తీసేస్తూ ఉంటారు మన దగ్గర నేర్చుకునే వాళ్ళు. కాబట్టి బార్డర్ పైన కింద సమానంగా ఉందా లేదని 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. మనము ఎల్బో హ్యాండ్స్కి హాఫ్ హ్యాండ్స్కి హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాము. అలానే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. అలానే సేఫ్ బెల్ట్లు కూడా తీసేద్దాము. సేఫ్ బెల్ట్లు మనము 2 వస్తే సరిపోతుంది. వీడియో కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టాను, లెంతీ కూడా అయిపోతుంది కదా, కటింగే కదా అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మీరు కామెంట్ రూపంలో అడగండి, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇక్కడ ఈ క్లాత్లన్నీ నేను వేసుకుంటూ ఇప్పుడైతే మనము సేఫ్ బెల్ట్లు అయితే తీసుకుందాం. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. సరేనా?